రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మిరప పంటలో ప్రస్తుత కాలంలో వేధించే సమస్య పండాకు తెగులు. ఈ పండాకు తెగులు అనేది ప్రతి తోటలో ఇప్పుడు సర్వసాధారణంగా కనిపిస్తుంది. ఈ పండాకు తెగులు రావడానికి కారణాలు మనకి పంట బెట్టకి గురైనప్పుడు, అంటే వాతావరణంలో వేడి పరిస్థితులు ఏర్పడినప్పుడు మనకి ఈ పండాకు తెగులు అనేది వస్తుంది. ఎందుకనంటే మనం వెంటనే తడులు ఇచ్చినా కూడా భూమిలో తేమ శాతం నిలవకపోవడం వల్ల కూడా ఈ పండాకు తెగులు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక్కోసారి అనుకోని సందర్భంలో తుఫానులు లాంటివి వచ్చి వరుసగా 2 నుండి 3 రోజుల పాటు పంటలో నీరు నిలవటం వల్ల కూడా ఈ పండాకు తెగులు అనేది వస్తుంది. అదేవిధంగా మిరప పంటలో సమతుల్య వాతావరణం ఉండనప్పుడు ఈ పండాకు తెగులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. పండాకు తెగుల్ని ఎలా గుర్తించాలి? మొక్క మధ్య ఆకుల నుండి చివరి ఆకుల వరకు పండు పారిపోయి ఆకులు ఒక్కోసారి మనం ఉదయం పూట పంటలోకి వెళ్ళి చూసినట్టయితే చెట్టు దులిపినట్లుగా ఆకులు మొత్తం కింద రాలి కనిపిస్తాయి. అదేవిధంగా ఆకు పండుబారిపోయి ఆకుల చివరి నుండి మధ్యలో నల్లటి మచ్చలు ఏర్పడి ఆకులన్నీ ముదురు ఆకుల కాంచి లేత ఆకుల వరకు కూడా పండుబారి రాలిపోతుంటాయి. మనకి అంతవరకు చూడటానికి అందంగా కనిపించిన తోట ఒకేసారి అందహీనంగా పండాకు బండి తోట మొత్తం ఆకు రాల్చి పొరకగా జల్లెడ మాదిరిగా కనిపిస్తుంది. ఇలాంటి సందర్భం ఏర్పడ్డప్పుడు దాన్ని పండాకు తెగులుగా గుర్తించాలి. ఈ పండాకు తెగులు అనేది సోకినట్లయితే ఎంత గ్రీనిష్గా ఉన్న తోట కూడా రోజుల వ్యవధిలోనే ఖరాబ్ అయిపోవడానికి అవకాశం ఉంది. పండాకు తెగులు ఉద్భుతి ఎక్కువగా ఉన్నప్పుడు మిరప చెట్లు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. పండాకు తెగుల్ని ఎలా నివారించాలి? పంట బెట్టకు గురైనప్పుడు కానీ, అంటే వాతావరణంలో వేడి పరిస్థితులు ఉన్నప్పుడు కానీ, లేదా తుఫాన్లకు గురైనప్పుడు కానీ ఈ పండాకు తెగుల్ని మనం గుర్తించిన వెంటనే మనకి మార్కెట్లో తక్కువ రేట్లో 319 ఎకరానికి 1 కేజీ తీసుకోవాలి. అదేవిధంగా ఫార్ములా 4 ఎకరానికి 1 అర కేజీ తీసుకోవాలి. అదేవిధంగా 13045 దీన్ని 1 కేజీ చొప్పున తీసుకోవాలి. 319 కేజీ, ఫార్ములా 4 అర కేజీ, 13045 కేజీ ఈ మూడింటిని తీసుకొని సాయంత్రం పూట సపరేట్గా 3 డబ్బాలలో సపరేట్గా కలుపుకొని సాయంత్రం పూట మొక్కలు తడిచేటట్టుగా పీచికారీ చేయాలి. ఈ విధానాన్ని 10 రోజుల వ్యవధిలో, అంటే ప్రతి 3 రోజులకు ఒకసారి చొప్పున 10 రోజుల వ్యవధిలో 3 సార్లు మనం వరుసగా స్ప్రే చేసినట్టయితే ఈ పండాకు తెగుల్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఈ 319 అనేది మొక్క పండాకు తెగులు గురైనప్పుడు మొక్క గిడసబారిపోతుంది, అంటే ఎదుగుదల లోపం అనేది కుసించుకుపోతుంది. కాబట్టి ఈ 319 అనేది మొక్కని ఉత్తేజభరితంగా కొంత పెరగటానికి, వేరు వ్యవస్థని వృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఫార్ములా 4 అనేది అందులో ఉన్న కాంపోనెంట్ అనేవి మొక్కలో ఉన్న పండాకు తెగుల్ని నివారించడానికి, లేత చిగురాకులు పచ్చగా నిగనిగలాడుతూ రావడానికి మనకి ఈ ఫార్ములా 4 అనేది ఉపయోగపడుతుంది. 13045 అనేది మొక్కలో హార్మోన్స్ డిసీజ్ని కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల మొక్క రోగనిరోధక శక్తి పెరిగి మళ్ళా నిలదొక్కుని మొక్క హెల్దీగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు 10 రోజుల వ్యవధిలో, అంటే ప్రతి 3 రోజులకు ఒకసారి ఈ 319, ఫార్ములా 4, 13045 ఈ మూడింటిని కలిపి మనకు స్ప్రే చేసినట్టయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ స్ప్రే చేసినా కూడా మీకు రిజల్ట్ అనేది కనిపించినప్పుడు ఖచ్చితంగా తోటని ఒకసారి పైపాటు చేసి లోపల అంతరకృషి అనేది, ఎందుకంటే తుఫాన్లకి తోట గురైనప్పుడు పైన మొత్తం బర్ర కట్టినట్టుగా నేల అనేది గట్టిగా అయిపోతుంది. కాబట్టి ఒకసారి పైపాటు అనేది చేసి నీరు నిల్వ ఉండకుండా ఇవ్వాలి. అలా ఇచ్చినట్టయితే వేరు వ్యవస్థ అనేది కొంత ఊపిరి పీల్చుకున్నట్టుగా లూజుగా అయ్యి కొత్త వేర్లు అనేవి రావడానికి అవకాశం ఉంది. ఆ విధంగా చేసి మనం ఈ మందులను పీచికారి చేసినా కూడా మనం ఈ పండాకు తెగులను నివారించుకోవచ్చు. మార్కెట్లో మనకి రకరకాల మందులు, రకరకాల వ్యవస్థలు ఉన్నాయి. మనకి ఏదో ఒకటి చెప్తా ఉంటారు, ఇది కొడితే పోతుంది, అది కొడితే పోతుంది అని చెప్తారు. కానీ ఇవన్నీ మనం చేసిన దానికంటే నేను చెప్పిన ఈ తక్కువ ఖర్చులో పదే అంటే 10 రోజుల వ్యవధిలో 3 సార్లు స్ప్రే చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఎలాంటి హెవీ ఖర్చులు పెట్టి మందులు కొట్టాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మధ్యలో మీకు ఏదైనా మందు స్ప్రే చేయాలనిపిస్తే మనకి తక్కువ రేట్లో మ్యాంకోజిబ్, దాంట్లో ప్లాంటోమైసిన్ కలిపి స్ప్రే చేసినా కూడా మనకి పండాకు తెగులు అనేది నివారించడానికి అవకాశం ఉంది.
కానీ మరీ ముఖ్యంగా మాత్రం నేను చెప్పినటువంటి 1919, ఫార్ములా 4, 13045 ఈ మూడింటి మాత్రం మీరు 10 రోజుల వ్యవధిలో 3 సార్లు ప్రతి 3 రోజులకు ఒకసారి స్ప్రే చేయండి. మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని చిన్న చిన్న తక్కువ రేట్లో ఇలాంటి మందుల్ని వినియోగించుకొని పండాకు తెగుల నుండి మన తోటని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా తడుల విషయంలో చలికాలం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. తడులు కూడా వెంటనే తడులు ఇవ్వకుండా తడి అనేది చూసుకుంటూ ఇవ్వాలి. అలా చూసుకున్నా కూడా పండాకు తెగుల్ని మనం కంట్రోల్లో ఉంచుకోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ అండి.